పక్కింటి నిర్మలాది మంగళసూత్రం లాక్కపోయినారంట దొంగలు. లాక్కపోయినోడు దొరికితే మాత్రం 3 ఏళ్ళు జైలు శిక్షనే, కట్టిన మాకు మాత్రం జీవితాంతం శిక్షనే. రాత్రి వంశీ 2ంటికి వచ్చాడు. నువ్వేనింటికి వచ్చావు? నేను 9:30 వచ్చి పడుకున్నాగా. వాడు 2ంటికి వచ్చినట్టు నీకెలా తెలిసింది? అవును, నాకెలా తెలుసు? నేను కాలేజీకి వెళ్ళొస్తానా? ఇదిగో వంశీ గాని కనీసం 3వ పీరియడ్ గానీ వచ్చి చదువుకోమని చెప్పండి. ఇవాళ జనవరి 1 పైగా ఆదివారం, కాలేజీ ఉంటుందా? అవును, ఉండదు కదా. బాబీ చపాతీ చేస్తున్నాను. కర్రీ పప్పు చేయాలా చికెన్ చేయాలా? చికెన్ చేయి. పప్పు చేస్తాలే. ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు ఎడగటం? మా వాళ్ళు ఏ పని చేసినా నీకు చెప్పి చేయమన్నారు బాబీ, నువ్వు చెప్పింది చేయమన్నారు. నువ్వు దాగావు, నేను దాగాను. చికెన్ తిని ఆయన వచ్చాడు, అరెస్ట్ అడిచాడు. చికెన్ తిని తిని బలిసింది నీకు అని అన్నాడు. అన్ని తగిసాడు. ఎవరు ఎవరికి అన్న? ఎవరికి ఎవరికి కాదు, ఎవరు ఎవరన్నారు? ఆయన తాతయ్య. ఎవరికన్నాడు చికెన్ తిని బలిసిందని? నన్ను. మన ఇంట్లో ఎప్పుడు దోశలు వేసినా మొదటి దోశ నాకెందుకు వేస్తున్నావు? మీరు ఇంటి యజమాని కదండి, అదిగాక నాకు మీరంటే ఎంతో ప్రేమ అండి. మీకు కాకెవరికి వేస్తాను చెప్పండి? దాని గుడ్డేం కాదు, ఈ మొదటి దోశ సరిగా వచ్చి సావదు కాబట్టి. తెలిసిపోయిందా? అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ఏం చెప్తామండి? మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం, తెలియకుండా ఏం మారుతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతా. ఆ గడియారంలో బ్యాటరీలు అయిపోయి మార్చొచ్చు కదా. అయిపోలేదండి, బ్యాటరీలు నేనే తీసేసా. ఎందుకు తీసావే? మీరే కదండి టైం వేస్ట్ చేస్తానని తిట్టారు, అందుకే టైం వేస్ట్ చేయకూడదని తీసేసా. నీ కళ్ళు నేరేడు పళ్ళు, మరి దాని కళ్ళు బఠానీ గుళ్ళు, మరి నా ముక్కు చిలక ముక్కు, మరి దాంది సప్పెడు ముక్కు, నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. అదెప్పుడు వచ్చింది? నువ్వు ఒంటే అన్నప్పుడు వచ్చింది, నక్క అన్నప్పుడు చూసావు. మరి చెప్పొచ్చు కదే. చెప్తారేంటి? కమ్మగా తిడుతుంటే నేనంటే ఏంటూ కూడా చూపిస్తా. రావే, నీ గొడి గట్టిగా హాయిస్తాను. చాలే, దాన్ని తిట్టావుగా, నా కడుపు నిండిపోయింది. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేనందగాడినే? అరే ఎదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్టే. పాపా గ్లాస్ కందిపప్పు ఉంటాయివా, మళ్ళీ ఇచ్చేస్తా. నేనేవను పో. అదేంటే ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా పాపా. కదా, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా. నీ వీడియోస్ కి అన్ని లైక్లు ఇచ్చాను కదా, మరి నా వీడియోస్ కి తిరిగి ఇచ్చావా? అంటే అది ఒకటి చెప్పు, పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు, మళ్ళీ కబోర్డ్ లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు, శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పళ్ళల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు, మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను, వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నెలు దోముతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మీకేం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు, పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాను. మీకంతా అర్థం కాదు. ఏ మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. కానీ అట్ట కాదురా.